లేడీస్ హాస్టల్లోకి ఓ దొంగోడు చొరబడ్డాడు. అర్ధరాత్రి దాటాక 2 లేడీస్ హాస్టల్లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్టాప్లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్కు చెందిన 29 ఏళ్ల సింధు నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ మధురానగరంలోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో 5 ఏళ్ల నుంచి నివాసం ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోని ఆమె రూమ్లోకి ప్రవేశించి ల్యాప్టాప్ బ్యాగ్ను చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. తెల్లారాక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి 24 ఏళ్ల కె మనస్వి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మధురానగర్లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్లో మనస్వి గాఢ నిద్రలో ఉండగా ఆమె రూమ్లోకి దొంగ చొరబడి ల్యాప్టాప్, ఛార్జర్, విలువైన వస్తువులు గల బ్యాగును అపహరించి పరారయ్యాడు. 2 హాస్టల్లో చోరీ చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ లేడీస్ హాస్టల్లో వాచ్మెన్ లేకపోవడం, మరో హాస్టల్లో వాచ్మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయని, హాస్టళ్ల నిర్వాహకులు భద్రతను గాలికి వదిలేశారని యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.